जोहार
అట్లా మాట ప్రోగ్రామ్స్ జరగాల్సిందే. నమస్కారం. లేదు నాకు రిపన్ గతనే ఉంటారు. రామ్ తీసుకో. తెలియజేయడానికి చక్క బాగుంటుంది సార్ గారికి. అట్లనే కాకి భాస్కర్ వచ్చిందా? భాస్కర్ ముందుకు రా, ముందుకు రండి మీరు. అచ్చా సింపుల్ అన్న. మిత్రులారా అన్న రండి ప్లీజ్ ఒక్కసారి. భారత విప్లవోద్యమంలో శంకర్ గౌడ్ అన్న, శంకర్ గౌడ్ గారు రావాలి. రుక్మిణక్క, రుక్మిణి, మార్వాడి సుదర్శన్ తమ్ముడు, మార్వాడి సుదర్శన్, గోపాలన్న, అమరుడు కృష్ణారెడ్డి సహచరి ఉపేంద్ర, కామ్రేడ్ ఉపేంద్ర, మాస్టర్ అన్న రండి. ఒక్కసారి అనసూయక్క రండి. సుగుణ, అడవి తల్లి సుగుణ, పర్వాలేదు రండి. మీరేదైనా మాకు ఆదివాసి బిడ్డగా, అడవి బిడ్డగా, హక్కుల సంఘంగా మీరు మా వెంట ఉండి రంగవల్లికి జోహార్, కామ్రేడ్ రంగవల్లమ్మకు జోహార్. అసలైన సబ్జెక్ట్ మీద సార్ మాట్లాడతాడు, మంచి సబ్జెక్ట్ తీసుకుని మాట్లాడుతాడు. కానీ ఇప్పుడే కరెంటు బాయ్ ఏం చేద్దాం, మన కర్మకి ఎట్లుంది. కరెంటు తీసుకపోయి ఆంధ్రపాలెంలో అట్లా రండి రమాయన్నలార తండుగా బోధమ్మ
విజ్ఞాన కేంద్రంగా ఇక్కడ ఒక భవన నిర్మాణం చేసుకొని ఈరోజు ప్రారంభం చేసుకోవడం ఇది కూడా గంగలక్ష్మి గారి చేతుల మీదుగా రియాజ్ గారి సంబంధించిన కుటుంబ సభ్యులు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రంగవల్లి గారి చరిత్ర చూసినప్పుడు కానీ వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి చరిత్ర చూసినప్పుడు కానీ భావాలు ఏవైనా పంతాలు ఏవైనా వివక్షకు వ్యతిరేకంగా బూర్జువాలకు వ్యతిరేకంగా వ్యక్తి చాకిరికి వ్యతిరేకంగా దొరల పరిపాలనకు వ్యతిరేకంగా అనేక మంది అనేక రకాలుగా నిజాం కాలం నుండి కూడా ఏదైతే పోరాటాలకు వ్యతిరేకంగా ప్రజలకు సంబంధించి వారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహనీయులలో రంగవల్లి గారు ఒకరు. వారి తండ్రి శాసనసభ్యుడిగా ఉండి ప్రజా జీవితంలో సేవ చేసినప్పుడు ప్రజాస్వామ్య పంతాలు కూడా రావాల్సినటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా కనుక మరో పంతాన్ని ఎన్నుకొని ప్రజల పక్షాన నిలబడ్డటువంటి రంగవల్లి గారు మరి వారి ఆలోచనను ముందుకు తీసుకొని పోల్చిపెట్టుకుంటున్నటువంటి సభ్యులు మరి రాజన్న సహచరిగా కూడా ఈ ప్రాంత అంటే వేములవాడకు సంబంధించినటువంటి ఆడబిడ్డగా రాజన్నది స్వగ్రామం వేములవాడ కాబట్టి విమలకని కానీ అమలు కానీ అందరినీ మేము ప్రతి పండుగలకు కూడా కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకునే సందర్భంలో మరి ఈ గడ్డ మీద ఈ వేములవాడ గడ్డకు సంబంధించినటువంటి రంగవల్లి గారి ఆలోచన విధానంతో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ భవన నిర్మాణం చేయడం, ఇందులో గ్రంథాలయం విజ్ఞాన కేంద్రంగా మలుచుకొని భావి తరాలకు ఒక చక్కటి మార్గదర్శకంగా ఉండేటువంటి కార్యక్రమం నిర్వహించడం. అందులో ఇప్పుడు అనేక పుస్తకాలు కూడా అంటే గ్రంథాలయంలో విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలతో పాటు గతంలో ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి వారి యొక్క జీవిత చరిత్ర ఆధారంగా ఉన్నటువంటి పుస్తకాలు కూడా అందివ్వడం ఒక స్ఫూర్తిదాయకం ఉండేటువంటి అవకాశం ఉంటుందనే భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ విమలక్క గారు అమరణ గారు 10 గంటలకు ఈ కార్యక్రమం అంటే మేము ఇతర కార్యక్రమాలు 11 గంటలకు ఒక కార్యక్రమం 12 గంటలకు ఒకరు నేను మహేంద్రని కలిసి ఉదయం 3 గంటలకు లేవడం జరిగింది, 4 గంటలకు కొండ ప్రభాకర్ గారు రావడం జరిగింది. తప్పనిసరి కార్యక్రమాలు ఉంటూ ఇక్కడికి రావడం జరిగింది. వేరే అన్యతగా జీవితాలను భావించవద్దని చెప్పి సందర్భంగా కోరుతూ త్వరలోనే ముఖ్యమంత్రి గారి ఇక్కడ రావడం కాబట్టి దానికి సంబంధించిన కార్యక్రమం కూడా చేసే క్రమంలోనే మరి ఇతర అంటే ప్రజలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనే కార్యక్రమం కూడా జరుగుతుందని మాట సందర్భంగా చెప్తూ రంగవల్లి గారికి రంగవల్లి అక్కయ్య గారికి నా వైపు నుంచి జోహార్ తెలియజేస్తాను. సహకారం ఇప్పటికీ మీరు అడిగిన దాని గురించి తప్పనిసరి ఉంటుంది. ఇక పేరు చెప్పడం బాగుంటుంది. మనకు సంబంధించి చర్చలు ఒకరిద్దరు కూడా మిత్రులు కూడా నాకు అది మాట్లాడేదాన్ని ఇప్పుడు మహేంద్రంతో ఆలోచన పంచుకుంటూ రావడం జరిగింది. తప్పనిసరిగా ఉంటుంది, ఎందుకంటే ఇది నలుగురికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాబట్టి తనలో చేయవలసినటువంటి కూడా కార్యక్రమం ఉంటుందని మా సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా గత 30 సంవత్సరాలు నేను ప్రజా జీవితంలో వచ్చినప్పటి నుంచి కూడా అనేక సందర్భాలు భావాలు వేరైనా బాటలు వేరైనా అందరం కూడా ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడేటువంటి వాళ్ళం కాబట్టి ఈ సహచర మిత్రులందరికీ వచ్చినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం.